రండ్రా. ఏంటి ఇప్పుడే మా ఇంటికి దారి తెలిసిందా? పోయిన సంవత్సరం వచ్చారు. ఎలా తినిపిస్తుందో చూడు. అంతా ఆ చైను ఉంగరానికే. ఊరికే వదిలేస్తారా ఏంటి? సరే సరే రండి. అందరూ స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు. బృందా వస్తున్నానమ్మా. కాస్తంత అన్నం ఇవ్వమ్మా. తీసుకొస్తానులే. ఒరేయ్, నిన్ను చూడకుండా నా మనసేం బాలేదురా. నువ్వు సరిగ్గా వస్తున్నావా, తింటున్నావా, నిద్రపోతున్నావా ఏమీ తెలియటం లేదురా. నాకు ఆ పసిపిల్లని చూడాలి, నిన్ను చూడాలనిపిస్తుంది. రే బంగారం, మనందరం ఒకటిగా కలిసి ఉందాంరా. నువ్వు మాతో పాటు దుబాయ్కి వచ్చేయరా. బంగారం, నువ్వు మాట వింటావనేగా 6 నెలలు నేను వదిలేసింది. రా బంగారం, మనం అందరూ ఒకటిగానే కలిసి ఉందాంరా. ఆ అన్నయ్య నీకు కంపెనీలో ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. రా బాబు, వెళ్ళిపోదాం. ఎదుగో. రే ఏంట్రా ఒక అమ్మ ఎంతసేపు నుంచి బతిమాలుతుంది. నోరు తెరుస్తున్నాడా చూడు. చూడరా బౌలింగ్ అది. జై కమాండ్ రా కొట్టు. ఎందుకు ఇంకోసారి వెళ్ళరా? నీకు అసలు బుద్ధుందా? ఇంట్లో విశేషం అయితేను వచ్చే వాళ్ళు రా అని పిలవకుండా ఇక్కడ నీకు ఆటలు కావాల్సి వచ్చిందంటరా? ఏరా ముసలి గొంతు చించుకుంటుంటే మీకు ఆటలు కావాల్సి వచ్చిందంటరా? ఏరా వీడికైతే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైందంటరా? అంతే, మీకు అసలు ఎవరికి బుద్ధి రాదు. పోరా, నువ్వు ఇంటికి రా. చీపిరి కట్ట ఇరుగుద్ది. పోరా, వెళ్ళు. వాడు కింద పడ్డాడ్రా, ఏమైందో చూడండి. కొట్టింది చాలా త్వరగా ఆడరా. అవుట్ చేయరా. రే పట్టుకో త్వరగా రా. రే రారా. పరిగెత్తండి. ఓకే, రెడీ. నవ్వండ్రా. రే బాగా నవ్వండ్రా. రే నవ్వుతున్నాం కదరా, నువ్వు మూసుకుని ఫోటో తీ. గీయించండి. రే అయిందా? ఏమైంది చూడు. అయ్యో మనోడకి ఏమైంది? అయ్యో ఏంటి బంగారు, నన్ను పిలవకుండా అసలు పిలుస్తావెందుకు? అయ్యో ఇదిగో అందరు రండి. అయ్యో ఏం చేశాడో చూడు. ఒరే నాశనం అయిపోతావు. నన్నేం చేయమంటావు? రే ఇప్పుడు ఫోన్ ఇంకా ముఖ్యమంటారా నీకు? అయ్యో నా పిల్లడికి ఏమైందో. హలో, ఏమే ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. అయ్యో ఏంటి నీ సమస్య? ఎందుకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? సుబ్బు, ఎందుకు 4-5 days గా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నా? అదేం లేదు. లేదు. నీకేమన్నా సమస్య? సుబ్బు, are you all right? I guess I made a mistake. What? What happened? Helen, I'm pregnant. What?
ఐ థాట్ సో. సేఫ్ గానే ఉండుండొచ్చు కదా. వాడితో ముందు మాట్లాడేవా? నేనేం చెప్పనా? హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నా. మిస్సెస్ గీత, అడ్మిషన్ వేస్తాను. సుబ్బు ఏమన్నారు? ఎలా ఉండిద్దో తెలుసా? అది సూపర్ ఫీలింగ్ రా. When is your last period date? May 21st. Oh, okay. Regular periods or irregular periods? Irregular. Congrats, yaar. You have a twin babies. Wow. Can you hear the baby's heartbeat? I think you have a big body. You have to take care of your health. సరే, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను. హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే కదా చెక్ చేసాం. ఇలాంటివి లేట్ చేయకూడదే. అబార్ట్ చేసుకుందాం. ఆటలాడకు. హార్ట్ బీట్ వినిపిస్తుంది అంటున్నావు. డేట్ తప్పితే నాతో చెప్పాలి కదా. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. రే, ప్రాణాలు వచ్చేసాయి తెలుసా? ఇప్పుడు దాన్ని అబార్ట్ చేసేది మర్డర్ చేసేటట్టు అనిపిస్తుంది. దాన్ని హార్ట్ బీట్ విన్నామనుకో, నువ్వు కూడా అదే ఫీల్ అవుతావు. ప్లీజ్ రా. ఆటలాడకు సుబ్బు, చెప్పేది విను. పిచ్చిదానిలాగా ఈ విషయం గురించి అందరికీ ఫోన్ చేసి చెప్పుకో. మనల్ని అసహ్యంగా చూస్తారు. అబార్ట్ చేయించుకోవే. డాక్టర్ బేబీస్ హెల్దీగా ఉన్నారని చెప్తున్నారు. హే మనం పెంచుకుందాం రా. హే, పిచ్చి పట్టిందా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే అసహ్యంగా చూస్తారు. చిరాకు తెప్పించుకో. మనం ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాం? ఏ, నాతో ఒంటరిగా రూమ్లో ఉండింది ఎవరితో చెప్పలేదా? అదంతా నీకు అసహ్యంగా లేదు. ఇది నీకు అసహ్యంగా ఉంది కదా? అనుకున్నాను ఇలా జరుగుతుందని. అప్పుడే చెప్పారు. తినమ్మా, మూసుకొని విని ఉండాల్సిందే. హే సుబ్బు, సరే మొహం అలా పెట్టుకో. మన ఇంటికి వెళదాం. రేపు చూసుకుందాం. నా మాట విను సుబ్బు. సరేరా. హే, పొద్దున్నుంచి ఏమీ తినలేదే. భయంకరంగా ఆకలిగా ఉంది. రా, వెళ్దాం. పిచ్చిదానిలా బిహేవ్ చేయదే. నేను రాను, నువ్వెళ్ళు. ఎందుకు? నాతో నిన్నెవరైనా చూస్తే నీకు అసహ్యంగా ఉంటుంది కదా. నీకేదైనా జరగాలనిపిస్తే ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, ఫోన్ చేసి పిలిచి మ్యాటర్ చేస్తావు. అది నీకు అసహ్యంగా లేదు, కానీ ఇది నీకు అసహ్యంగా ఉంది కదా. అమ్మా తల్లి, నేను పెద్ద తప్పు చేశాను.
హేయ్, నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? పోవే పోవే. హే హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో, నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే, అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు, నేను వింటాను. ఏయ్, ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగా ఉందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లికలించుకుంటూ వచ్చేసాం. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లా మారాను. అంతా నా తప్పే. అయ్యో, సైకోవా నువ్వు? సైకోనేరా? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? నువ్వెందుకు రా లవ్వని చెప్పబోతున్నావు? నేనే ఇవన్నీ జరగక ముందే ఆలోచించాల్సింది. వారితో చేరకుండా ఉండుంటే ఇవన్నీ జరిగి ఉండదు. రేయ్, సైలెంట్ గా ఉండరా. అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడొక్కడు అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. చేతిరా. రేయ్, ఎందుకురా అరుస్తా ఉన్నారు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్సు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిలీసు అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో, తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు. ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించండి. బక్సో, దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబార్ట్ చేసే పని చేద్దాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సో. రేయ్, పైకెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నిన్ను తిరితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సో? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో, వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో. రేయ్, పోరా. ఇలా చూస్తున్నాడు చూడు. పోరా. వీళ్ళందరినీ చూస్తుంటే మంచోళ్ళ అనిపించట్లేదు.
వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏడుస్తున్నట్టు బయటికి చూపించుకోకు. సో ఏం డిసైడ్ అయ్యారు? హెలెన్, ఇది కాస్త కాంప్లికేటెడ్ అయిన విషయంలా ఉంది. వాడి సంగతి వదిలేయండి. యాక్చువల్గా లివ్ ఇన్ అనేదే కమిట్మెంట్ లేకుండా ఓపెన్ రిలేషన్షిప్లో ఉండేదే కదా. ఇదేమీ ప్లాన్డ్ ఏం కాదు, యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీనే కదా. మీరే కాస్త ఆలోచించండి. లవ్ చేస్తున్నాడంటేనే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా తను కన్సీవ్ అయిందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియట్లేదు హెలెన్. వాళ్ళ ఫ్యామిలీకి లివ్ ఇన్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందిగా. అబార్ట్ చేస్తారా? What are you saying? హలో అదేగా కిందకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కిందే మాట్లాడడం మీకు చెప్పేదానికి తెలియదు అర్థం ఏంటి కదండి. మరి? ఇంకేం మాట్లాడు. అరే అబౌట్ చేయడం గురించి ఇక్కడ ఎవరు Just stop it. మాట్లాడలేదండి. ఎందుకు తొందరపడి నోరు కోపడుతున్నారు? జారద్దు. Huh? హెలెన్, నోట్ చేశారా? అరే, ముందు కోపం వాడు అంతా- మాత్రం మాట్లాడారు. ఇప్పుడు కిందకి వెళ్ళొచ్చాక అందరూ అదే మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. బక్స్ డోంట్ ట్రై టు కన్విన్స్ us, ఓకే? ఊరికే వచ్చి అబార్ట్ చేయాలి ఏదో ఒకటి మాట్లాడు. అదంతా కుదరదు. వాడిని పిలిచి అడగండి. బక్సనా ఎవరు నాయుడు? రే సాబ్ వాణ్ణి తీసుకెళ్ళు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. రే రారా, మాట్లాడండి మరి. నేను చెప్పేది వదలరా, విను. నేను ఊరికే తర్వాత మాట్లాడుతున్నా. మాట్లాడుకుందాం. మరి కిందకి వెళ్ళి అందరికీ అదే నేర్పించావు కదా. అవునరా, అలా చెప్పే రేయ్, తీసుకొచ్చాను. రారా పోరా మన అన్నావంటే మాటలు మర్యాద ఉండదు. ఏం లేదన్నా, రారా, మన ఊరికే బలదాం తర్వాత మాట్లాడుతున్నా. ఏంటండి వాడు ఓవర్ గా ఎగురుతున్నాడు? చెప్పరా. హెలెన్, వీడిలాంటి వాడితో అసలు మాట్లాడకూడదు. వీడిని తీసుకువెళ్ళి లోపల పడేస్తే అరే, తెలుస్తుంది. నువ్వేంటయ్యా ఎలా మాట్లాడుతున్నావు? కాంప్రమైజ్ వచ్చావా? గొడవ చూసారా? పెట్టడానికి వచ్చావా? వాడి బాడీ లాంగ్వేజ్ చూస్తారా? రా, పెడదాం. ఎంతో కాస్త చెప్పండి. రారా. మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? చూడరా. ఆగండి. భయపెట్టకండి. చేసేదంతా చేసి ఏంట్రా ఇది? నేను మాట్లాడను నేను మాత్రమే చేస్తానా? తను చెప్పింది కదా. చేసేదంతా చేస్తావు, చేసి ఇక్కడికి వచ్చి సీన్ చేస్తావు అంతేనా? అదేరా అంతా చేసింది. నీకు ఫ్యామిలీ ఉంది ఇప్పుడే తెలుస్తుందా? చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? రే మామ, ఏంట్రా నీకు? వద్దురా. హెలెన్, ఎంత మాట్లాడుతున్నాడు చూడు హెలెన్. ఏంట్రా వాగుతున్నావు? రే, వాడిని వాగద్దని చెప్పరా. రే, వాడిని ఆపండ్రా. వాడు అంత వాగుతున్నాడు. వాడిని అడగట్లేదు. Keep quiet, okay? Okay, your job is to అడగట్లేదు. మాట్లాడు. వదిలేండి, హెలెన్, చూసుకుందాం. చూసుకుంటాను, వదిలేండి. What is this, Bugs? కొంచెం అన్న డీసెన్సీ ఉందా? హే, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? అబార్ట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళు. ఏయ్ ఏయ్, ఆగవే. కాంప్రమైజ్ కి వచ్చానండి. బక్సు, బక్సు, ఆ పిచ్చోడు కింద ఏం చేస్తున్నాడో చూడు. కింద చూడవయ్యా. పదండి కిందకి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడా. ఏయ్, రా. రేయ్ 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 మామ, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? రేయ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? రేయ్, రేయ్, ఏమైందిరా? ఏం రేయ్, చేస్తున్నావు? ఏమైంది? రేయ్, రేయ్ ఏంట్రా? రేయ్, డోర్ ఓపెన్ నీకేమైనా అవ్వట్లేదా? పిచ్చా తాళం ఉందా? వేయరా? ఒక్కర్రా, రేయ్. నీకోసమేగా అందరూ మాట్లాడేది. సుబ్బు, please come ఏం out. చేస్తే అదే చేస్తావు కదా? ఏం మా మాట లోపలే వినలే? కూర్చుంటున్నావు? వీడు Please అసలు open the మాట్లాడరా? door. ఎలా పోతే మనకేంటి? వదిలేయండిరా. ఏయ్, ఏయ్, ఒక నిమిషం ఆగు. బక్సు, ఏంట్రా? బక్సు, వాడే పిచ్చోడ్లా చేస్తున్నట్టు రేయ్, నీకేమైంది? వాడి కోసమే కదా పైన మాట్లాడుతున్నావు. మధ్యలో వాడేందుకు వచ్చాడు? తను ఇలాగా ట్రీట్ చేసేది. రావయ్యా, వచ్చి ఏదో ఒకటి చెయ్యి. వాడినే చూసుకోమని చెప్పారా? Please, సుబ్బు. సుబ్బు, చెప్పేది తలుపు విను. తీసి రేయ్, సుబ్బు. రేయ్, రేయ్, ఆగురా, రేయ్, 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 రేయ్. ఏం చేస్తున్నావు? ఆగు. గొడవలు రేయ్, ఆపండి. రేయ్, నీకే చెప్పి ఆగు. ఆపండి. రేయ్, కార్లో ఆగురా. రేయ్, ఎందుకురా? మీరే గొడవ పడుతున్నారు. రారా. ఆపరేంటి? రేయ్, రేయ్, రా, చూడండి రా. రేయ్, రా, వెనక్కి రారా. రారా. రేయ్, రా. రేయ్, ఆ రాయి కింద రారా. పడేరా. కింద రేయ్, పడేరా. నీకే చెప్పేది. వీళ్ళే గొడవ పడుతున్నారు. ఆ రాయి కింద పడేరా. రేయ్, రేయ్, వద్దురా. రారా. ఆగరా. వద్దురా రేయ్. పిచ్చోడ్లా ఉన్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావురా? చూడు బచ్చు. మాట్లాడుకుంటున్నాం కదరా, కాస్త ఓపిక పడలేవా? ఎందుకురా మమ్మల్ని చెప్తున్నావు? రాయితో కొడదాం అనుకున్నావా? కార్లో పెట్టి లాక్ చేస్తే సుబ్బు, తలుపు తీ సుబ్బు, ప్లీజ్ సుబ్బు. ఆ కార్ తాళాలు ఇవ్వమని చెప్పు. సుబ్బు, రేయ్ వాడి చేతులంచా తీయండిరా ముందు. చూడరా. రేయ్, డోర్ ఓపెన్ చేయి సుబ్బు. దయచేసి వీడిని ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉండకూడదు వీడు. ఎక్కడ బక్స్ ఎక్కడ? వాడు ఏమనుకుంటున్నాడు మామా? ఛే, అసలు వీడిని ఏం చేయమంటావురా?